బ్రో ఎలా అనిపించింది హిట్ 3 ట్రైలర్? హిట్ 3 అంటే చాలా బాగుందన్న. నాకైతే చాలా అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఎగిరేయడం అంటే మామూలుగా కత్తితో నరకడము, ఈ డైలాగ్స్ ఇవన్నీ చాలా బాగుంది. నాకు హిట్ 3 బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే నాని గురించి చిన్నగా మెల్లమెల్లగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి మెల్లమెల్లగా వచ్చాడు. అది కొద్దిగా సో ఏంటంటే ఇప్పుడు కొంచెం మాస్ ఆడియన్స్కి దగ్గరే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి అంటే దసరా కానీ 100% ఉంది, అది మాత్రం 100% ఉంది. దీనికైతే ఎలాంటిదైతే తీసుకోవాలి 100% అయితే బ్లాక్ బస్టర్ 100% అయితే. అంటే ఇప్పుడు దాకా నాని టైర్ 2 హీరో లానే కన్సిడర్ చేశారు కదా, అంటే చిన్న హీరో లాగా. ఇప్పుడు దీన్ని ఏమన్నా పెద్ద హీరో అయ్యే ఛాన్స్ ఏమన్నా టైర్ 1 చేయొచ్చు. ఎందుకంటే ఇక ఇప్పుడు అంతెందుకు డీజేటీలు హీరో సిద్ధు ఆయన అసంటే మెల్లమెల్లగా పైకి ఎదుగుతుంది. ఈయన చిన్న హీరో కదా, ఇక్కడ నుండి పై దాకా వచ్చాడు. ఎట్లయినా 100% అయితే పై పెద్ద హీరో అయితే 100% అయితే. ప్రొడ్యూసర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ గా చేశాడు. ఏది మన కోర్టుకు ప్రొడ్యూసర్ చేశాడు. దీనికి కూడా వాళ్ళే ప్రొడ్యూసర్ అంటే చెప్తున్నాను. ఈ మెల్లమెల్లగా అయితే 100% అయితే పెద్ద హీరో 100% నాకైతే నమ్మకం. వైలెంట్ గా నాని ఫస్ట్ టైం కదా అది. ఇది అవునవును, ఇది ఫస్ట్ టైము ఇంత వైలెంట్గా తీయడము. ఇక ఆల్రెడీ టీజర్ మొన్న కోర్టులో చెప్పాడు. ఓకే, ఏమని ఈసారి గల్ల ఎగిరేసుకొని మరీ చెప్పచ్చు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. నానియే చెప్పాడు అట్లనే ఉంటుంది గల్ల ఎగిరేసుకుని. సార్ ఇంత మాస్గా చాలా వైలెంట్గా అనిపిస్తున్నారు కదా, మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? 100% చేస్తారు. వాళ్ళకి కావాల్సింది అది కదండి. ఈ రొమాన్స్లు ఎవరు చూస్తారండి? ఎక్కువ శాతం అంటే చూస్తారు యాక్షన్ది. నాని ఎప్పుడు ఏంది కామెడీయే చూస్తారు. ఒక్కసారన్నా యాక్షన్ ఏదోటి గట్టిగా రావాలి కదా. యాక్షన్ అయితే 100% చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్గా అంటే ఇంత రక్తపాతం అవసరం అని అనిపించింది. అంతెందుకు హిట్ 2లో చూసాము, లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. ఓకే, ఒడ్డే నవీన ఏదో అడవిశేషు లాస్ట్ సీన్ ఎట్లుందని ఆయన ఇచ్చినది ఎట్లుంది పర్లేదన్న. సో సినిమా అయితే కుమ్మేస్తుందా?